ప్రైజ్ అలా మీ పాస్టర్ గారి ఆధ్యాత్మిక నడవడి కోసం ప్రార్థించండి. సేవకుడు తన రక్షణను భయభక్తులతో కొనసాగించుకునేందుకు ఫిలిప్పీ 2:12 ప్రార్థన చేయండి. తన ద్వారా ఈ మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినం వరకు పూర్తి చేశాడని విశ్వాసంతో ఉండేందుకు ఫిలిప్పీ 1:6 ఆయనకు మీ ప్రార్థనతో ఎత్తిపట్టండి. మీ పాస్టర్ గారి అవసరముల కోసం ప్రార్థించండి. కొన్నిసార్లు దేవుడు తన సేవకులను శరీరంలోను మనసులోను బలహీనతలతో అనుమతిస్తాడు. పౌలు శరీరంలో ముళ్ళను అనుభవించాడు. 2 కొరింథీ 12:7 సంఘ చరిత్రలో ఎంతోమంది ప్రముఖ దైవజనులు అగస్టిన్, లూథర్, జాన్ బాన్యన్, జాన్ న్యూటన్, చార్లెస్ స్పర్జన్ అందరూ డిప్రెషన్తో బాధపడ్డారు. మీ పాస్టర్ గారు కష్టాలలో ఉన్నప్పటికీ ఆయనకు దేవుని కృప చాలునుగాక అని ప్రార్థించండి. సేవకుని కష్టకాలంలో మీరు ఏ విధంగా ఆయనకు తోడుగా ఉండగలరో దేవుణ్ణి అడగండి. మీ పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థించండి. ఆయన కుటుంబం కోసం ప్రార్థించండి. ఆయన భార్య, పిల్లలు కూడా ఆయన సేవా పరిచర్య కారణంగా ప్రజల ముందు మాదిరిగా జీవించాల్సి వస్తుంది. యేసయ్య ప్రేమలో తన కుటుంబాన్ని పెంచి నడిపించడానికి దేవుని కృపచేత ఆయన ప్రేరేపింపబడునుగాక అని ప్రార్థించండి. మీ పాస్టర్ గారి క్షేమం కోసం ప్రార్థించండి. ఆత్మీయ యుద్ధమే సేవకుల ప్రధాన లక్ష్యాలు. ఎఫెసీ 6:12 శత్రువు వారిని ప్రలోభపెట్టి కూలతోయడం ద్వారా వారి కీర్తిని చెడగొట్టాలనుకుంటాడు. 2 కొరింథీ 2:11 1 తిమోతి 3:7 మీ పాస్టర్ గారు ప్రమాదకరమైన అపాయాలలో చిక్కుకోకుండా దేవుడు వారిని కాపాడునుగాక అని ప్రార్థించండి. సేవకునికి విరోధంగా ఏర్పడిన ప్రతి ఆయుధం విఫలమవునుగాక అని ప్రార్థించండి. యెషయా 54:17 మీ పాస్టర్ గారి సువార్త సేవ కోసం ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని రాజీ పడకుండా బోధించేందుకు, యేసుక్రీస్తు నందున్న కృపను ప్రకటించేందుకు ఆయనను శక్తి కలుగునుగాక అని ప్రార్థించండి. బాప్టిజము, ప్రభు బల్ల భోజనము వంటి సంస్కారాలు ఆచరించే సమయంలో నిండైన కృపతో ఉండాలని ప్రార్థించండి. ఆయన బోధనలో ఇచ్చే సలహాలు, చూపే మార్గదర్శకాలు మనుషుల అభిప్రాయాలను ఆధారం చేసుకొని కాకుండా దేవుని జ్ఞానంతో నిండునుగాక అని ప్రార్థించండి. ఆయన సేవ ప్రజలను యేసులో మరింత బలపడేలా నిలబడేలా చేయునుగాక అని వేడుకోండి. గమనిక: అఖిల విశ్వాసుల యాజకత్వం మీ పాస్టర్ గారి కోసము ప్రార్థించడము ఒక పరిశుద్ధ సేవ అని మర్చిపోవద్దు. ప్రతి క్రైస్తవుడికి ఆధ్యాత్మిక యాజకత్వం లభించింది. 1 పేతురు 2:4-5 మరియు 9 మీరు ప్రార్థించినప్పుడు పరమందు యేసుక్రీస్తే మీతో కూడి మధ్యవర్తిగా ఉంటాడు. రోమా 8:34 హెబ్రీ 7:25 మీ ప్రార్థనకు దేవుడు ప్రేమతో కృపతో సమాధానమిస్తాడు. కాబట్టి మీరు మీ పాస్టర్ గారి కోసం ప్రార్థించినప్పుడు అది మీ సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదం అవుతుంది. ఆమెన్.